మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య, మీకే వేలాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, గతించిన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడు తండ్రి. అయా ఈ 2026 సంవత్సరం ప్రవేశపెడు తండ్రి. అయా జనవరి మాసం 26 తండ్రి 8, 9 వరకు క్షేమంగా ఉంచు తండ్రి. అయా రాత్రికాల వేళ ప్రభా ప్రత్యేకంగా ఈ గూగుల్ మీటింగ్ ద్వారా ప్రభు కలుసుకొని ప్రార్థన చేయటకు, ఆనందించటకు నిచ్చిన గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీవు నాస్తం చెల్లిస్తు దేవ. ప్రత్యేకంగా తను దూర ప్రాంతం నుంచి నేను మాకు అందిస్తున్న దాసు ప్రభా స్టీవ్ గారిని బట్టి ప్రార్థిస్తూ, ప్రత్యేక నిరాశనైనా తెలుగులో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దాసుని బట్టి వేడుకుంటున్న ప్రభావ తన గత కాలం అంతా మా పరిచయలో ప్రభు ఎన్నో విధాలుగా మరి సహాయపడుతూ వచ్చేటండి. వారానికి నేను 3 రోజులు కూడా ఈ గూగుల్ మీటింగ్లో మనం అందరం కూడా ఒక దగ్గర తీసుకొచ్చుతండి. అనేకమైన ఆత్మీయశాలైన మరి మమ్మల్ని బోధిస్తున్న విధానం బట్టి లెక్కరించుకుని చెల్లించుకుంటూ అవి ఎన్నో వాక్యం మన దేవులో భద్రపరుచుతండి. వాక్యానుసారమైన జీవితమే మనం జీవించుటకు తగిన జ్ఞానాన్ని ప్రభావ మాకు ఆలోచన మీ నామల నుంచి వేడుకుంటున్నాం ప్రభా. ప్రత్యేక ఈ సంవత్సరం అంతా కూడా నీకు అనుదృష్టి మా పరిచయం మీద, మా కుటుంబాల మీద ప్రభా, ఎవరైతే దీని కొరకు నేను ప్రయాసపడుతున్నారో వారి మీద, కుటుంబాల మీద నీ నామములో మెండుగా అనుగ్రహించి వేడుకుంటున్నాం ప్రభా. మరి ఒకటండి ఇక రాత్రికాల వేళల్లో ఈ జూమ్ మీటింగ్ ద్వారా ప్రభావ ఎవరైతే ఈ గూగుల్ మీటింగ్ లో పాల్గొని సందులో మరి నా వాక్యమేంటి బలపరచబడుతున్నారు వాళ్ళందరి కుటుంబాలను, వారికి ఇచ్చిన పరిచయాలను, కుటుంబాలను, వారికి ఇచ్చిన స్థానిక సంఘాలను, గ్రామాలను, పట్టణాలను మీకు అప్పగిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు నీకు అందృష్టి మా అందరి మీద ఉండును గాకని ప్రార్థిస్తూ, ప్రత్యేకంగా పాటల ద్వారా తండ్రి వాక్య పరిచయ ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకో ప్రార్థిస్తూ, దేవా శ్రీవు గారు అందించిన ప్రతి బలమైన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తూ, తండ్రి వాక్యానుసారమైన జీవితం మీ అందరూ జీవించినట్టు ప్రభావ తగిన జ్ఞానాన్ని మా అందరికీ నేను దయచేస్తున్నామని వేడుకుంటున్నాం ప్రభావ. ఈ రాత్రికాల సమయంలో ఎవరు ఏ పరిస్థితిలో గుండా ఉన్నారో ప్రభావ, ఎటువంటి అవసరం కలిగి ఉన్నారో, ఏ అక్కడ కలిగి ఉన్న ప్రతి అవసరం నీ నామలో తీర్చమని వేడుకుంటున్నాం ప్రభావ. ఈ చలికాలం ప్రభావ అనేక మంది ఇబ్బంది పడుతున్న ప్రభావ ప్రతి ఒక్క సమస్య మీ నామలో తొలగించి వేడుకుంటూ ఈ కార్యక్రమం ఆదరించేంతవరకు మీరే నాయకులుగా అధ్యక్ష వహించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమెన్, ఆమేన్. ఆమెన్, ఆమెన్. మరి ప్రారంభ ప్రార్థన చేసి మరి మీటింగ్ ప్రారంభించుకోవడానికి సహాయం చేసినటువంటి పీటర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి సమయంలో మనము ఆ యొక్క ప్రభువుని మరి స్తుతించి ఆరాధించేటువంటి సమయంలో మనం ఉన్నాం. మరి ఆయన్ని మరి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ మరి ఆయన కీర్తించేటువంటి మరి వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే నీకే అర్పిస్తాను. బాగా డిస్టర్బెన్స్ ఉంది బ్రదరు. ఒక్కరు పాడండి. నేనేమయ్యున్నానో నీ దయ వల్లేనయ్యా, నేనేమయ్యున్నానో నీ దయ వల్లేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలే. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమయ్యున్నానో నీ దయ వల్లేనయ్యా, నేనేమయ్యున్నానో
నీ దయ వల్లేనయ్యా నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా, నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. సర్వము పోయిన శరీరం కుళ్ళిన నాయను వారే వెలివేసిన, సర్వము పోయిన శరీరం కుళ్ళిన నాయను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వల్లేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా, నాకున్నవన్నీయు నీవిచ్చినవే ప్రభువా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి ఈ సమయంలో మరొక పాట పాడేటువంటి అవకాశం ఉందండి. మరి ఎవరైనా పాడగలిగినట్లయితే మరి పాడండి అని మనవి చేసుకుంటున్నాను. మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. అమ్మా సంతోషమ్మ గారు పాడండి. వందనాలమ్మా, వందనాలమ్మా, పాడండి అమ్మా. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. మానవుని చేసినాము నిస్వాంత రూపమునకు, మానవుని చేసినాము నిస్వాంత రూపమునకు, నీకిష్టులముగా బ్రతికి దివెనాలెన్నో పొందెదము, నీకిష్టులముగా బ్రతికి దివెనాలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా నాపై చూపితివి. నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే, శాపమును దూరపరచే దివెనాలెన్నో పొందెదము, శాపమును దూరపరచే దివెనాలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. లోకములోండి వేరై సిలువను మోయవలెను, లోకము నుండి వేరై
సిలువను మోయవలెను అప్పుడే ప్రభు దీవించు స్వాస్థ్యమును గాంతుమెంతో అప్పుడే ప్రభు దీవించు స్వాస్థ్యమును గాంతుమెంతో అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి తన సుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి జీవా జలమును పొందే దివెనాలెన్నో పొందేదము జీవా జలమును పొందే దివెనాలెన్నో పొందేదము అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి ఆత్మీయముగా నడిచి శరీర క్రియలను విడచి ఆత్మీయముగా నడిచి శరీర క్రియలను విడచి ఆయాన స్వరము వినుచు దివెనాలెన్నో పొందేదము ఆయాన స్వరము వినుచు దివెనాలెన్నో పొందేదము అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము ఆజ్ఞలను నెరవేర్చినచో దివెనాలెన్నో పొందేదము ఆజ్ఞలను నెరవేర్చినచో దివెనాలెన్నో పొందేదము అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి అద్భుత దీవెనలు ప్రభువా కుమ్మరించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి చక్కని పాట పాడినటువంటి ఆ సహోదరి సంతోషమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఆయన అద్భుతమైన దీవెనలు ఎన్నో మనకు అనుగ్రహించే దేవుడు. ఎప్పుడైతే మనం ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన మన పూర్ణ హృదయంతో మనం ప్రేమిస్తున్నాము అని మనం ఆయనకు నిరూపిస్తామో అప్పుడు ఆయన మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేస్తారు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పాట పాడినటువంటి మరి సంతోషమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఇప్పుడు మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి బాబురావు గారు మరి ప్రార్థన ద్వారా మరి మనం వాక్య భాగంలోనికి వెళ్దామండి. బాబురావు గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రైజ్లాడన్నా వందనాలన్నా. తనకి మన మనోహరయ్య గారికి వందనాలు. అలాగే సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగా యేసయ్యా, వందనాలు అయినా స్తోత్రం చెల్లిస్తున్నాం. మహోన్నతుడా అయ్యా, మరొక దినాన్న మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ 2000 సంవత్సరాలు అయ్యా ప్రతిదినం కూడా కంటిన్యూగా వారానికి 4 రోజులైనా చక్కని ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి అయ్యా ఈ గూగుల్ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అయ్యా దూరదేశాల నుంచి అమెరికా దేశానికి స్టీవ్ అయ్య గారు, యాండీ అయ్య గారు, అలాగే నాయన జాచిన్ సార్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆయన. కానీ అయ్యా గూగుల్ మీట్లో ఎన్నో సత్యాలు ఆత్మీయ సత్యాలు మేము నేర్చుకోవడానికి ప్రతిదినం నీ పాదాల దగ్గరకు వచ్చి నాయన అనేకమైన తండ్రి అయ్యా నాడు నాయన మరి అన్న ఎలాగైతే మీ పాదాల దగ్గర కూర్చున్నా నాయన మీ మాటలు విన్నదు అలాగే నాయన 4 దినాలు కూడా చక్కగా మేము వినటానికి కృపదాయి చేసినందుకు వందనాలైనా స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవా, నేటి శుక్రవారం ఉపవాస దినమున తండ్రి దైవజనుల ద్వారా మీరు ఏం మాట్లాడబోతున్నారో ప్రభువా
మాకు కావలసిన వాక్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. కృపగల మా ప్రభావ మీ బంగారు పాదాలు లెక్కలేస్తూ స్తోత్రం చెల్లిస్తూ చక్కగా ట్రాన్స్లేట్ చేస్తున్న దైవజల్లయ్య జాతిని సార్ని బట్టి వందనములు స్తోత్రం చెల్లిస్తూ అయా జరగబోయే కార్యక్రమం అంతా మీ అధ్యక్షం జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని గూగుల్ మీట్లో ఎంతమంది అయితే ఆయా ప్రాంతాల నుంచి దైవజనులు ఉన్నారు అందరిని జ్ఞాపం చేసుకొని వారి పరిచర్యలు కుటుంబాలని మీ చేతులకు అప్పగిస్తూ భారతదేశం, నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో జరుగుతున్న చక్కని ఆయా కార్యక్రమాన్ని మీరు దీవించి రాబోయే కాలంలో ఇంకా అద్భుతంగా మీరు జరిగించబోతున్నందుకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. మరి వాక్య భాగం కొరకు ప్రార్థన చేసినటువంటి బాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నామండి. మరి ఈ సమయంలో మరి మనం చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చాం. మన మధ్యలో మరి సహోదరు యాండీ గారు ఉన్నారు. యాండీ గారిని మనం ఆహ్వానిద్దాం మరి వాక్య పరిచర్య కొరకు. ప్రైజ్ లార్డ్ బ్రదర్ యాండీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అమాంగ్ us in this evening, Friday evening with the Telugu speaking people, and we are very much blessed to have you sir, and thank you so much for joining among us, and please take this time and share the God's word sir. Thank you so much. Praise the Lord. Thank you Jesus. Hallelujah. Thank you Lord. Thank you Lord. I didn't even know I was supposed to teach today. మరి ఈరోజు నేను వాక్యం బోధించాలని అనుకోలేదు. నేనేదో మరి ఆ కార్యక్రమంలో జాయిన్ అవుదామని వచ్చాను అంతే. ఎస్ సార్, ప్లీజ్. I won't be able to stay on long, Pastor Jackin. I do have a meeting here in just a few minutes, and I was just wanting to get on and share, to visit. Yes sir, yes sir, yes sir. Yes sir, if possible please share some words for few minutes, if possible. Okay. Yes sir. మరి అయ్యగారు మన మామూలుగా వాక్యం చెప్పడానికి సమయం లేదు అంటున్నారు. మరి కొద్దిసేపు ఆయన వాక్యం చెప్పిన తర్వాత మన మనోహర్ అయ్య గారు కానీ మరి మన దైవజాకులు ఎవరన్నా మరి మనమే వాక్యం చెప్తే బాగుంటుంది, నేను వినటానికి వచ్చాను, నేను వింటాను, నాకు కొంచెం పని ఉంది అని అన్నట్టుగా అన్నారు. మరి అయ్యగారు కొన్ని మాటలు చెప్పిన తర్వాత మనమే కార్యక్రమాన్ని మనం నడిపించుకుందాం. ఆమేన్. We'll take and we'll let the Holy Ghost lead us, and we'll read from Galatians chapter 6, and we'll read 8 and 9, verses 8 and 9. మరి గలతీయులకు రాసిన పత్రిక మరి 6వ అధ్యాయము మరి 8, 9 వచనాలు. మరి ఆ యొక్క మనం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎందుకు నన్ను బలవంతం చేస్తున్నారు ఈ మాటలు మరి తెలియచేయమని. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమను పంటను కోయును. మనము మేలు చేయటందు విసుకయుందము, మనము అలయక మేలు చేసుతుమేమి, తగిన కాలమందు పంట కోతుము. ఆమేన్. హల్లెలూయా. All right. Here Paul is telling the people, in verses 8, for he that soweth to his flesh shall reap of his flesh. మరి ఇక్కడ ఎవరైతే మరి శరీర ప్రకారంగా శరీర ఆశలను బట్టి వారు మరి విత్తేవారుగా ఉంటారో మరి ఆ యొక్క అటువంటి వారు శరీరం అనేటువంటి ఆ యొక్క క్షయమైపోయేటువంటి నశించిపోయేటువంటి ఆ యొక్క వాటిని వారు పొందుకుంటారు, కానీ అనంతమైనటువంటి నిత్యము ఉండేటువంటి వాటిని వారు పొందుకోలేరు అని ఇక్కడ వాక్యం చెప్పబడుతూ ఉందండి. When we look at this passage, it is telling us that we should work in the Spirit. ఇక్కడ అందుచేతే మనకి వాక్యం ఏం నేర్పిస్తుందంటే మనం ఎప్పుడు కూడా శరీర సంబంధమైనటువంటి కార్యాలు మనం నెరవేర్చకుండా ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు ఆత్మను బట్టి మనం విత్తేవారంగా ఉండాలని వాక్యంలో మనం చూస్తున్నాం. So what do I mean when I say work with the Spirit, work in the Spirit? మరి ఏమిటి యొక్క ఆత్మను బట్టి మనం నడవడం అంటే ఏంటి, ఆత్మను ద్వారా మనం విత్తడం అంటే ఏంటి అనేటువంటి విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. What do I mean when I say work of the flesh? మరి యొక్క శరీర సంబంధంగా మనము ఆ యొక్క నడవడం అనేటువంటి నడవడికి ఎలా ఉంటుంది, దానివల్ల మనం ఎలా నష్టపోతాం అనేది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను.
if we work in the flesh, we're working for self gain, self interest. మరి ఎప్పుడైతే మనం శరీర సంబంధంగా మనం ఆలోచిస్తామో, శరీర సంబంధంగా మనం పని చేస్తూ ఉంటామో, అప్పుడు మనం మన యొక్క ఈ శరీర సంబంధమైనటువంటి ఆశల్ని, కోరికలను నెరవేర్చుకోవడానికి మాత్రమే మనం పని చేస్తూ ఉంటాం. We're working in the flesh, we're working for pride and power. మరి శరీరం ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే, నాకు అదెంతో నేను అధికారం సంపాదించాలి, నేను ఎంతో మరి అందరికన్నా మరి అందరి మీద నేను అధికారం చలాయించాలి నేను అని గర్వపడుతూ ఉంటుంది. So we're not working to that Christ would get the glory. మరి ఆ విధంగా మన యొక్క మరి పరిస్థితులు, మనం అధికారము, మరి అలాగే మరి మన పేరు గొప్ప చేసుకోవాలనే ఆలోచనలు ఏదైతే శరీరంకు కలిగి ఉంటాయో దాని ద్వారా దేవునికి ఎటువంటి మహిమ రాదు. We're just working to make ourselves so that ourselves could get a pat on the back. మరి మనం ఎప్పుడు కూడా ఇతరులైనటువంటి వారు, మన చుట్టూ ఉన్నటువంటి వారు, అబ్బా మీరు బాగా చేస్తున్నారండి అని మనల్ని ప్రశంసించాలి, మనల్ని మెచ్చుకోవాలి అనేటువంటి తాపత్రయంలోనే మనం ఉంటాం, కానీ దేవుడు మెచ్చుకోవాలనే ఆలోచన మనకి ఎప్పుడు రాదు. Another thing about working in the flesh is if we are working in sin. మరి ఇంకొక రకంగా మరి శరీరంలో మరి మరి శరీరం ఎప్పుడు కూడా పాపం చేయాలని అది కోరుకుంటుంది, కాబట్టి మనం ఎప్పుడు కూడా పాపం చేయడానికే మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. We should yield from the lust of the flesh. మరి ఎప్పుడు కూడా మరి శరీరం ఎప్పుడు కూడా ఈ యొక్క పాప సంబంధమైనటువంటి లోక ఆశలను వైపు అది పరిగెడతా ఉంటుంది, కాబట్టి వాటిని మనం నెరవేర్చాలని చూస్తాం. And it goes on to tell us that if we work in the spirit, then we will reap in the spirit. ఆ విధంగా మనం పాప సంబంధంగా మనము ఎప్పుడైతే మరి దేవునికి దూరంగా శరీరాశలను నెరవేరుస్తూ ఉంటామో, అప్పుడు ఆ యొక్క క్షయమైనటువంటి పంట ఏదైతే ఉందో, దేవునికి విరోధంగా మనం జీవిస్తూ ఆ పాపానికి తగినటువంటి ప్రతిఫలమైనటువంటి మరణానికి గురి అవుతూ ఉంటాం. Everything we do, we should glorify God. మరి దేవుడు ఆ విధంగా మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, కానీ మనం ఏం చేసినా దేవుని మహింపరచాలి అని ఆయన కోరుకుంటా ఉన్నారు. There's nothing we can do without honoring him. మరి మనం ఏ పని చేసినా, చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా, మనం చేసిన పనిని బట్టి దేవునికి మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. When we work in the communities, we're giving God the glory. మనం ఈ విధంగా ఈ యొక్క మనం ప్రజల మధ్యలోనికి వెళ్ళినప్పుడు, వేరు వేరే ప్రాంతాలకు, వేరు వేరే ఆ యొక్క కమ్యూనిటీల మధ్యలో మనం వెళ్ళి వాళ్ళ మధ్యలో మనం ఉంటున్నప్పుడు మరి మన జీవితం ద్వారా దేవునికి మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి. Every bottle of water we give away, we giving it to the glory of God. మనము మరి కనీసము కొన్ని నీళ్ళు ఇచ్చిన మరి దేవుని పేరట మనం వారికి ఎంతో ప్రేమతో మనం ఇచ్చినటువంటి ఆ చిన్న సహాయం అయినా కూడా మరి దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా మనం వారికి సహాయం చేయాలి. Every word that we share of the Bible, we doing it to the glory of God. మనం వాక్యములో నుంచి వారిని ఆదరించడానికి ఎటువంటి మాటలు మనం చెప్పినా కూడా మరి మనం చెప్పినటువంటి మాటలను బట్టి దేవుని నామానికి మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి. Our churches are not large in number because of the gift that we have. మరి మనకున్నటువంటి దేవుడిచ్చినటువంటి తలాంతులు ఏదైతే ఉన్నాయో వాటిని మనము ఎంతమందికి వీలైతే అంతమందికి మనం పంచిపెట్టే వారంగా మనం ఉండాలి. ఆమేన్. So all that we do, we give honor to Christ. మరి మనం చేయవలసింది ఏంటంటే, మనం ఏం చేసినా కూడా దేవునికి మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలి, క్రీస్తుకు మహిమపరిచే వారంగా మనం ఉండాలి. Verse 9 tells us, and let us not be weary in well doing. మరి 9వ వచనంలో మనం చూస్తున్నాం కదా, మనము మేలు చేయటయందు విసుకక యుందము అని అక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. If we're doing good, let's continue to do good. మనం మంచి చేస్తూ ఉన్నప్పుడు, ఇతరులకు మేలు చేస్తూ ఉన్నప్పుడు, అది మనం దాన్ని కంటిన్యూగా చివరి వరకు మనం చేసేవారుగా ఉండాలి.
Our mission may not look like it's accomplishing anything, but don't give up. మరి అయితే కొన్ని సార్లు మనము ఆ యొక్క మనం చేస్తున్నటువంటి పని ఆ యొక్క ఒకవేళ చాలా తక్కువ చేస్తున్నామే అని అనిపించేదిగా ఉన్నా కూడా మరి మనం దాన్ని ఆపు చేయకుండా మేలు చేస్తూ మన జీవితాంతం కూడా మరి మనం జీవించాలి, ప్రభువుకు నమ్మకంగా మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. In doing the work of the Lord, it seems like we may not be making much progress, and it may seem as if there's nothing getting done. మరి కొన్ని సార్లు మనకి ఏమనిపిస్తుంది అంటే మరి మనం చేయవలసిన విధంగా మనం చేయలేకపోతున్నామే, మనం చాలా తక్కువ చేస్తున్నామే, మరి ఆ యొక్క అది ఏమి చేయలేకపోతున్నాము అనేటువంటిది మనకి ఎంతో బాధ అనిపించినప్పటికీ కూడా మరి ప్రభువు నన్ను ఆయన చిత్త ప్రకారంగా నేను ఎంత చేయగలిగితే అంత ప్రభు చిత్త ప్రకారమే ఆయన మహిమ కొరకే చేస్తాను, కానీ మరి ఏదో నేను చేయలేకపోతున్నానని నేను బాధపడను అనేటువంటిది కూడా మనం చేయాలి. For it says, in due season we shall reap if we faint not. ఈ విధంగా మనం మేలు చేసేటువంటి విషయంలో మనం తక్కువ చేస్తున్నాము లేదంటే మనం చేయలేకపోతున్నాము అని విసుక్కుండా మనం మేలు చేసినట్లయితే మరి దాని ద్వారా మనకి అది ఎంతో దేవుడు ఆ యొక్క మన జీవితాలకి అది ఎంతో ఆశీర్వాదకరంగా ఆయన మారుస్తారు. I remember when I started out in the gospel, everybody was calling me to preach. మరి నాకు తెలుసు, నేను ఈ యొక్క దేవుని బిడ్డగా నేను మార్చబడిన తర్వాత ఈ యొక్క సువార్త చెప్పడానికి నేను మరి ప్రారంభించినప్పుడు అనేక మంది నన్ను పిలిచి నన్ను వాక్యం చెప్పమని వాళ్ళు అడిగేటువంటి వారు. It seems as if the anointing was fresh upon me. మరి ఆ యొక్క వారు నాలో మరి ప్రభు యొక్క ఆయన చిత్తాన్ని నేను గైకొంటున్నానని మరి ఆయన ఆత్మ మరి నన్ను సంధించింది అనేటువంటి విషయాన్ని మరి వారు గుర్తించారు కాబట్టి వారు నన్ను ఆహ్వానించారని నేను అనుకునేవాడిని. It seems that as if God was using me the most. మరి ఈ విధంగా ఎప్పుడైతే నేను ప్రభు కొరకు నేను నిలబడ్డానో, ప్రభు మరి కొరకు నేను కార్యాలు చేయడానికి నేను ప్రారంభించానో, మరి దేవుడు తప్పనిసరిగా నన్ను మరి ఆయన వాడుకుంటారు అనేక మంది దీవెనకరంగా అనేటువంటిది కూడా నేను గుర్తించాను. As I walk with Christ, it seems as if the enemy would come in and pull me this away and pull me that away. ఎప్పుడైతే నేను దేవుని కొరకు మరి సాక్షిగా నేను ముందుకు వెళతాకి నేను నిశ్చయించుకున్నానో, మరి అపవాది మరి వచ్చి ఆటంకాలు కలుగజేస్తామని ప్రారంభించాడు. నేను వెళ్తా ఉంటే ఇటు ప్రక్క కుడివైపుకి లాగేటువంటి వాడు, మరి నేను వెళ్తా ఉంటే ఎడం ప్రక్క నన్ను ముందుకు వెళ్లకుండా నన్ను ఆఫ్ చేయాలని ప్రయత్నించేవాడు. It seems as if there had been many troubles put in my way. అయితే అంతకు ముందు వరకు నా జీవితం ఎంతో సాఫీగా జరిగేది. ఆ తర్వాత ఎప్పుడైతే నేను ఆ యొక్క దేవుని కార్యాలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నానో, నా 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 జీవితంలో కూడా అనేక ఆటంకాలు, అనేక అవరోధాలు, అనేక ఇబ్బందులు, సమస్యలు కూడా నేను ఎదుర్కోవడం ప్రారంభించాను. But Paul tells the Galatians here that if we hang in there, we're going to reap, in due season. ఇక్కడ అందుచేతే పౌలు భక్తుడు ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక అది 6వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు కదా, మనం మేలు చేసేటువంటి విషయంలో మనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం విసుగు చెందకూడదు, ఎన్ని సమస్యలు వచ్చినా మనం వెనక తీయకూడదు. ఆ విధంగా చేసినప్పుడు తగిన కాలమందు మనం ఆ యొక్క పంట కోతుము అని పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. Sometimes in the ministry we will fall, but Christ prayed for us that our faith fail us not. కొన్నిసార్లు మరి మన జీవితంలో కానీ పరిచర్యలో కానీ మనం చాలాసార్లు ఆ యొక్క కొన్ని సమస్యలను బట్టి మనం ముందుకు వెళ్ళలేనటువంటి వారంగా మనము ఆ యొక్క తూలి పడిపోయే వారంగా మనం మారిపోతాం. అయితే మనం ఆ టైంలో మనకు ప్రార్థన చేయడానికి కూడా మనకు ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి, రానటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన మరి ఆ యొక్క మన ప్రధాన యాజకుడైన యేసయ్య మన పక్షంగా ఆయన తండ్రితో ప్రార్థన చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We were doing a little Bible study in Hebrew chapter 22 on yesterday about how we are led away by the lust
and temptation. మరి నిన్నటి దినంలో మరి మరి ఎన్నో విషయాలు మనం ధ్యానం చేసాం. వాటిలో మరి ఎలాగా మరి ఆ యొక్క అపవాది మనల్ని సమస్యలలో చిక్కించి మనల్ని ఆ దేవునికి దూరపరచాలి అనేటువంటిది మరి పన్నాగాలు పన్నుతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. Once we are led away, then sin is conceived. ఆ యొక్క మరి ఒక్కొక్కసారి మరి మనం చేసినటువంటి పాపము అది ఊరికే పోదు కానీ మనల్ని అది తరిమి పట్టుకుంటుందని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. We have to make sure that God is talking to us and leading us before we move into any situation. మరి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకు మరి అటువంటి పరిస్థితులు మనం ఎటువంటి సమస్యలు అపవాది మన జీవితంలో కలుగజేసినా ఎటువంటి మరి ఆ యొక్క మరి ఎన్నో పాపపు ఆలోచనలు మనకి రప్పించిన పాపంలో పడవేయాలని ప్రయత్నించిన మనం అపవాదిని జయించి మనం దేవుని బిడలంగా ఈ లోకంలో మనం నివసించడానికి ప్రభువే మనకి సహాయం చేస్తారు. ఆమేన్. I want to encourage us that none of us have made it to heaven yet. మరి ఆ యొక్క చాలా విషయాల్లో మనం మనం చాలా మరి దేవుని విషయాలు మనం చాలా విషయాలు లోతైన విషయాలు మనం తెలుసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఆమేన్. We need to know that we too can fall at any time. మరి అందుచేత మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే అపవాది మరి ఆ యొక్క మంచి విశ్వాసుల దగ్గర కూడా వచ్చి వారిని కూడా పడేయాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. David prayed a prayer. He said, Lord, if I go astray, search for me. మరి దావీదు భక్తుడు అందుకనే చెప్తా ఉన్నాడు కదా, ప్రభువా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నాలో ఉన్న నా హృదయాన్ని పరిశీలించి నీకు ఆయస్కరమైనటువంటి మార్గం ఏదైనా ఉంటే నాలోంచి తీసేయని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నారు. Lord, if I fall short of your glory, search for me. ప్రభువా నీ కృప నుంచి నేను పడిపోతానేమో, నీ కృప నుంచి తొలగిపోతానేమో, అందుచేత నీ కృప నుంచి తొలగిపోకుండా నన్ను సరిచేయి ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. Don't leave me out there and don't leave me in the wilderness. Bring me back to the fold. ప్రభువా నేనున్నటువంటి స్థితిలోనే నన్ను వదిలిపెట్టొద్దు, నేనున్నటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనే నన్ను వదిలిపెట్టొద్దు, నన్ను ఆ యొక్క భయంకరమైన పరిస్థితులన్నింటిలో నుంచి నువ్వు తప్పించి, అరణ్యంలో నుంచి తప్పించి నీవు ఆ యొక్క మంచి సమభూమిలో నీవు చేర్చగలిగిన దేవుడు అయ్యా అని ఆయన చెప్తా ఉన్నారండి. If something was to happen, Pastor Jack and Pastor Monahor, Pastor Devereaux, if something was to happen to me and you don't see me, somebody look for me. మరి ఆ యొక్క మరి మనోహర్ గారు అలాగే బాబురావు గారు మరి మీరందరూ నన్ను ఇప్పుడు చూస్తూ ఉన్నారు. అయితే నాకు ఏదన్నా జరగకూడదు జరిగితే మరి నేను మీకు కనపడను, మీరు నాకు ఏ విధంగా కూడా సహాయం చేయలేరు. కానీ మరి నాకు ఇక్కడ మా దేశంలో ఉన్నటువంటి వారు ఎవరన్నా నాకు సహాయం చేస్తారు. అయితే నేను ఏమయ్యాననేటువంటిది మీకు తెలియదు. Verse 1 in chapter 6, Galatians chapter 6, verse 1, it reads, Brethren, if a man be overtaken in a fault, ye which are spiritual restore such a one in the spirit of meekness, considering thyself. మరి ఇక్కడ గల్తీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నారు కదా, సహోదరులారా ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకునేలా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానను శోధించబడునేమో అని తన విషయం సరిచూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకురావాలను అని చెప్తున్నారండి. If brother Devereaux is overtaken in a fault, we should lift him up. మరి ఒకవేళ మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు బాబురావు గారు చాలా మంచివారు, అయితే ఒక్కొక్కసారి ఏదైనా అపవాది ప్రేరేపణ బట్టి ఆయన పాపంలో పడిపోయిన స్థితిలో మనం గుర్తించినట్లయితే మనం వెళ్ళి ఆయనను ఆదరించి లేవనెత్తే వారంగా మనం ఉండాలనేటువంటిది దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. Brother Steve is overtaken in a fault. We should lift him up and restore such a one. మరి అలాగే ఇప్పుడు మన సహోదరు స్టీవయ్య గారు మరి అనారోగ్యంతో మరి ఆయన చాలా మరి ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఆయన చెప్తూ ఉన్నారు కదా, మనందరినీ కూడా ప్రార్థన చేయమని ఆయన అడుగుతూ ఉన్నారు. మనం ఆయన కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం.
if I'm overtaken in a fault, I pray that you would restore me to the brotherhood of faith. మరి ఈ విధంగా మనం శరీర సంబంధంగా కానీ ఆత్మ సంబంధంగా కానీ మనము ఆ యొక్క నీరసించిన స్థితిలో ఉన్నప్పుడు మరి విశ్వాసంతో మరి మనం ఒకరికొకరు మరి ఆ యొక్క అది మనం ప్రోత్సహించుకోవలసిన వారంగా మనం ఉంటామండి. We should love one another as Christ has loved us. మరి క్రీస్తు మనల్ని ఎలాగైతే ఆయన ప్రేమించారో మనం ఆ విధంగా ఒకరినొకరు ప్రేమించవలసిన వారంగా ఉన్నాం. Christ said, "Let brotherly love continue." మరి భక్తుడు తెలియజేస్తున్నారు కదా, మరి మీలో ఉన్నటువంటి సహోదర ప్రేమను మరి మీరు అంతం వరకు మీరు కొనసాగించండి అని ఆయన చెప్తా ఉన్నారు. How do we let the people know who we are? మరి మనం ఆ యొక్క మనం ఎలాగా ఇటువంటి ఆ యొక్క పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని మనం నడిపించగలం? He said, "Let brotherly love continue." మరి ఈ యొక్క సహోదర ప్రేమను మనం అంతం వరకు ఎలా కొనసాగించగలం? It didn't say how we dress. He said, but by the love we have for one another, the people would know that we are his followers. మరి మనం వేసుకున్నటువంటి బాహ్య సంబంధమైనటువంటి ఆ యొక్క వస్త్రధారణ బట్టి కానీ మరి ఆ యొక్క మనం మంచి బట్టలు వేసుకున్నా మంచి బట్టలు వేసుకోకపోయినా మనం చెప్పేటువంటి మాటలను బట్టి మనల్ని ప్రజలు చూసినప్పుడు వీరు దేవుని బిడ్డలని వారు గుర్తించగలుగుతారు. We should always keep one thing in mind when we restore our brother in meekness, that we could fall too. మరి మనం ఎప్పుడు కూడా మరి ఆ యొక్క దేవుడు మరి ఆ యొక్క మరి వారికి సహాయం చేయమని మనకు చెప్తున్నారు. మన సహోదరులు పడిపోయినప్పుడు వారికి సహాయం చేయాలి, వారిని తిరిగి లేవనెత్తాలి అని ఎందుకు చెప్తున్నారంటే మనం కూడా మరి చాలాసార్లు మరి ఆ విధంగా దూరం అయ్యి దేవుణ్ణి మరి వెంబడించకుండా పడిపోయినటువంటి వారమే. Verse 2 says, "Bear ye one another's burden, and so fulfill the law of Christ." మరి ఇది దేవుడు మరి మీ చిత్తం మరి మీ ఎడల కలిగి ఉన్నటువంటి ఆయన చిత్తము అనేటువంటిది ఇక్కడ ఆయన తెలియజేస్తా ఉన్నారు. So what do? We pray for one another. We see about one another. We check on one another, and we do not leave no one behind. మరి అందుచేతే మనము ఒకరినొకరు మనం ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు మరి ప్రోత్సహించుకోవాలి. మరి ఎవరిని కూడా మనము ఆ యొక్క ఇతనికి మరి నాకు మరి ఇతను నిన్ను పట్టించుకోనని వెనక పెట్టే విధంగా మనం ఎవరిని కూడా మనం చూడకూడదు. This is one thing that I like about India, how the people come together in fellowship. మరి ఈ విధంగా నేను భారతదేశానికి వచ్చినప్పుడు మరి నాకెవరో తెలియదు, మరి మా దేశం కాదు, మా ప్రాంతం కాదు, మా భాష కాదు, అయినా కూడా నేను మీ భారతీయులందరినీ కూడా ఎలాగైతే ప్రేమించి ఎలాగైతే వారి కొరకు ప్రార్థన చేసి ఎలాగైతే వారిని విడిచిపెట్టకుండా నేను ఆదరించానో అలాగే మరి మీరు కూడా అందరినీ కూడా ప్రేమించి ఆదరించి ప్రోత్సహించాలన్న ఆశ. ఆమేన్. I know that the Spirit of God is there because I see it in the love for each other, one another. మరి అటువంటి ప్రేమ మరి దేవుడు మనందరి మధ్యలో ఆయన బిడ్డల మధ్యలో ఆయన మరి కలిగించి ఆ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఒకే రీతిలో ప్రేమించే విధంగా, ఒకే రీతిలో ఆదరించే విధంగా, ఒకే రీతిలో ప్రోత్సహించే విధంగా ఆయన వారందరికీ దేవుని ప్రేమను తెలియజేయాలని ఆయన కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. Paul said, you Galileans, he tells them, for if a man think himself to be something when he is nothing, he deceiveth himself. మరి పౌలు భక్తుడు గలతీయులకు చెప్తూ అన్నాడు కదా, మరి ఇదిగో మీలో ఎవరైనా ఇదిగో నేను నాకు ఇది ఉంది అని అతిశయించినట్లయితే వారు ఆ యొక్క అతిశయాన్ని బట్టి వారికి ఉన్నటువంటి దాని గురించి అతిశయించడం కాదు కానీ దేవుని బట్టి అతను అతిశయించాలని చెప్తా ఉన్నారండి.
So we shouldn't let pride come in and begin to let us think that మరి ఒక్కొక్కసారి మనం అందుకనే మనం ఆ, ఏదైతే మనలో ఉన్నటువంటి మరి ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలను బట్టి మనం గర్వించకుండా మరి ఇతరులను మనము ప్రేమించే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. let every man study to show himself approved unto God. మరి దేవుడు మరి ఆయన బిడ్డలని మరి మన అందరం కూడా మరి ఆయన సన్నిధిలో మనం నిలబడే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. Let every man gain strength from his own work. మరి ప్రతి ఒక్కరు కూడా మరి వారు చేసినటువంటి పనిని బట్టి మరి వారు సరైనటువంటి ప్రతిఫలం పొందాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. Then he can rejoice alone in the things that God has done for him. మరి ఆ విధంగా మరి తను ఆ యొక్క ప్రతి వ్యక్తి కూడా దేవుడు చేసినటువంటి ఆ యొక్క ఆశ్చర్యాలను అద్భుతాలను బట్టి వారు ఆనందించడం మాత్రమే కాకుండా ఇతరులతో కూడా ఆ యొక్క సాక్ష్యాన్ని పంచుకోవాలని ప్రభు కోరుకుంటా ఉన్నారు. It do us no good to rejoice in another man's accomplishments. మరి ఈ విధంగా మరి చాలాసార్లు మరి ఆ యొక్క ఇతరుల యొక్క జీవితాల్లో జరిగినటువంటి ఆశ్చర్యాలను మరి సాక్షి రూపంలో చెప్తున్నప్పుడు చాలాసార్లు చాలామంది వాటి నిమిత్తము సరిగా సంతోషించినటువంటి వారుగా ఉంటారు. And Paul is telling them, for every man should bear his own burden. మరి అందుచేత పౌలు గారు చెప్తున్నారు కదా, ప్రతి విశ్వాసి కూడా ప్రతి దేవుని బిడ్డ కూడా తన యొక్క సొంతమైనటువంటి భారాలు తను భరిస్తూ ఇతరుల భారాలను కూడా భరించాలని ఆయన చెప్తా ఉన్నారు. Let him that is taught in the word communicate unto him that teacheth in all good things. మరి అందుచేత మనం ఇతరులైనటువంటి వారికి మరి వారు జీవించవలసినటువంటి వారు సరైనటువంటి మార్గాన్ని మనం వారికి బోధించవలసిన వారంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. Now, what Paul is saying here to the Galatians is, it's not Brother Monohor's responsibility to come in and take care of Pastor Jockin's family. మరి వాక్యాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఒక మనోహర్ బ్రదర్ గారు కుటుంబం ఎడల మనోహర్ గారు వారు జాగ్రత్త వహిస్తారు, అంతేగాని వేరొక సహోదరుని యొక్క కుటుంబం గురించి అతను జాగ్రత్త వహించవలసిన అవసరం లేదు. It's not Pastor Jockin's responsibility to go in and take care of Brother Devereaux's home. మరి అలాగే మరి సహోదరులు జాకిన్ గారు మరి వారు కుటుంబం కొరకు వారు జాగ్రత్త వహించాలి, అలా అంతేగాని బాబురావు గారి కుటుంబం కొరకు నేను జాగ్రత్త వహిస్తానంటే అది సరైన పద్ధతి కాదు. When we fall into diverse temptations, we must take responsibility of the wrong that we have done. మరి అందుచేత మనము ఆ విధమైనటువంటి ఆ యొక్క కొన్ని తప్పిదాలు మనం చేయడం వల్ల, వాటిని మనం చేయకుండా ఉండడం వల్ల దేవునికి చిత్తాన్ని మనం నెరవేరుస్తాము అనేటువంటిది మరి వాక్యం మనకు నేర్పిస్తూ ఉందండి. It tells us that he that is taught in the scriptures, go teach the ones that do not know. Teach them the way to go. మరి అందుచేత వాక్యం మనకి ఎప్పుడు కూడా మరి వారికి ఎలాగా మనం ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్తే వాళ్ళకి ఆశీర్వాదకరం, ఏ మార్గంలో వెళ్తే దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తాం అనేటువంటి విషయాలు మనం వారికి ఖచ్చితంగా మనం బోధించాలి అని వాక్యం ఎప్పుడు కూడా చెప్తా ఉంది. We teach them the good things about God. మరి దేవుని గురించినటువంటి మంచి విషయాలు, ఆయన ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాలు మనం ఖచ్చితంగా మనం నేర్పించాలి. We teach them that God is he accepts our repentance. మరి మనం ఎప్పుడైతే మనం ఆ యొక్క పాపం చేశామని, మరి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేశామని మనం గుర్తించామో, మరి వెంటనే మనం పశ్చాత్తాపడాలి అనేటువంటి విషయాన్ని మనం వారికి నేర్పించాలి. We teach the people that God still loves them. మరి మీరు ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, దేవునికి దూరంగా మీరు జీవిస్తున్నా, మరి మీరు ఎంత ఘోరమైన పాపులైనా కూడా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు అనేటువంటిది వారికి మీరు చెప్పాలి. We find in the Bible many men were overtaken with faults. మరి మనం చూసినట్లయితే భక్తులు అనేటువంటి వారు, మరి ఆ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారు చేసిన చిన్న తప్పిదాలను కూడా మరి వారు ఎలా పశ్చాత్తాపడ్డారు అనేటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు అన్ని విపులంగా రాయించి ఉంచారు.
What strengthens the man is when he repent and confess his faults unto God. చూడండి ఎప్పుడైతే పాపం చేస్తాడో నేను పాపం చేస్తాను అని ఆ వ్యక్తి తెలుసుకున్నప్పుడు ఆ పశ్చాత్తాపడినప్పుడు అతను తిరిగి ఆ యొక్క దేవుని క్షమాపణ పొందుకుని తిరిగి ఆయన బిడ్డగా చేర్చబడినప్పుడు ఎంత ఆనందం పొందుకుంటాడనేటువంటి విషయాలు మనం చదివితే మనకు అర్థమవుతాయి. As we continue to study the Word of God, which is spiritual food for our souls, we become strong again. మరి ఆ విధంగా మనం కూడా అదే విధంగా వారికి వాక్యం చదవాలని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే వాక్యంలో ఇటువంటి అనేకమైన ధైర్యపరిచే విషయాలు, మరి ఆ యొక్క ఆదరించే విషయాలు, మరి దేవుని యొక్క విషయాలు, ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఇవి అన్నీ కూడా రాసి ఉన్నాయి. కాబట్టి మనం వారిని ప్రతిరోజు వాక్యం చదవండి అని మనం ప్రోత్సహించాలి. But Paul says here, he says, be not deceived, God is not mocked. మరి పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు కదా, మన దేవుడు అబద్ధికుడు కాదు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చినటువంటి వాడు కాదు అని చెప్తా ఉన్నాడు. So if we go out here and we dig one ditch, we might as well dig two. మరి ఆయన ఏదో మీకు రెండు ఇస్తానని చెప్పి ఒకటే ఇచ్చే దేవుడు కాదు. ఆయన రెండు ఇస్తానంటే రెండు ఖచ్చితంగా ఆయన ఇస్తారు అంతే. He says, whatsoever a man soweth, that shall he reap. అందుచేతే మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటను కోయును. ఏ భేదము లేదు. ఆయన దేవుడు అందరికీ సమానంగా న్యాయాన్ని ఇచ్చేటువంటి దేవుడు అని ఆయన చెప్తా ఉన్నారు. If we sow good seeds, we reap good seeds. మనము మంచి విత్తనాలను మనం విత్తినట్లయితే మంచి పంటనే మనం కోసుకుంటాం అనేటువంటిది వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. I'm a firm believer that whenever we're doing good and whenever we are progressing in God, if we would plant good seeds, if we would do good for other people, that when the drought comes, those seeds will come up. మరి ఈ విధంగా మనం ఎప్పుడు కూడా మరి విత్తనాలు మరి విత్తేటువంటి విషయంలో మనం ఆ యొక్క విత్తనాలను మరి ఆ కరువు సమయంలో కూడా మరి యాకోబు ఏ విధంగా అయితే విత్తనాలను విత్తాడో విశ్వాసంతో, అలాగే మనం విత్తేవారంగా ఉండాలి. ఆ యొక్క విత్తనాలు కరువులో మనకి అవి ఎంతో మనకి సహాయపడేటువంటి పంటను సమకూర్చేవిగా అవి ఉంటాయనేటువంటిది మనం గుర్తించాలి. God is a God that he will not let us go unnoticed. మరి అందుచేతే మన దేవుడు మరి మనం చేసే ప్రతి చిన్న పని కూడా ఆయన చాలా జాగ్రత్తగా మరి వాటిని గుర్తిస్తారు. మరి దానికి ప్రతిఫలం ఇవ్వకుండా ఆయన మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. అందుకని చిన్నగా మనం పని చేసినా కూడా అది దేవుని దృష్టిలో ఆయన చూస్తున్నాడు అనేటువంటిది మనం గమనించాలి. ఆమేన్. David encouraged us with the word of God, and he said, I was once young, but now I'm old. I've never seen the righteous forsaken, nor his seed beg bread. మరి ఆ యొక్క దావీదు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు కదా, ఇదిగో నేను చిన్నవాడిని ఉండిని, ఇప్పుడు నేను ముసలివాడిని అయ్యాను. మరి నా జీవితం అంతా కూడా ఆ యొక్క నీతిమంతులు మరి వారు కొదువు కలిగి ఉండడం కానీ వారు భిక్షమెత్తడం కానీ నేను ఇంతవరకు నేను చూడలేదు అని ఆయన చెప్తా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. We should sow good works. We should do good for other people, and God will take care of us. మరి మనం ఖచ్చితంగా మనం అందరం కూడా మంచి ఆ యొక్క దైవ సేవకులుగా, మంచి విశ్వాసులుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. నీతి కలిగి మనం జీవించాలని, నీతిమంతులుగా మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన నీతిమంతులైనటువంటి వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. Let's sow love into our communities. Let's not sow hatred and envy and strife, but let's sow good seeds toward the men and women of God. మరి మనం దేవుని సేవకులు, మరి మన గ్రామాల్లో నివసించేటువంటి వారు, మన తోటి సేవకులు, వీరందరితో కూడా మనం ప్రేమను పంచుకునే వారంగా ఉండాలి. మన గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, వారు హిందువులైనా ముస్లింలైనా వారు ఎవరైనా కూడా మనం వారికి దేవుని ప్రేమను పంచే వారంగా ఉండాలి. మంచి ప్రేమ విత్తనాలు మనం విత్తినప్పుడు ఆ యొక్క దేవుని యొక్క మరి ఆ యొక్క మంచి పంటని మనము కోసుకుంటాం అనేటువంటిది వాక్యం మనకు సెలవిస్తూ ఉందండి. ఆమేన్. Amen. Thank you for allowing me to speak to your hearts on this morning. It was an honor.
థ్యాంక్ యూ సార్. మరి ఈ సమయంలో మరి ఆ యొక్క మరి ఉదయము మరి నన్ను అనుమతించి మరి మీతో కలిసి కొన్ని మాటలు పంచుకోవడానికి నాకు సమయం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ అ గ్రేట్ blessing for us to learning the book of Galatians chapter 6 and all the verses from the first chapter, first verse to 9 verse. This is a great blessing for us, and we will read again and meditate again, and God is Holy Spirit is want to tell us many great truths from this word of God. Thank you so much for sharing this wonderful message, sir. Thank you. Yes, sir. I have to get off now. Sir. Pastor, I have this other meeting I got to get in. Okay, sir. Thank you, sir. Thank you so much. Have a nice day, sir. Thanks. God bless you too, sir. మరి ఇంతవరకు చక్కని విషయాలు మనం నేర్చుకున్నాం. మరి దైవ సేవకులు మరి ఎంతో బిజీగా మరి మీటింగ్కి వెళ్ళిపోవాలని అనుకున్నప్పటికీ కూడా మన కొరకు సమయం కేటాయించి మరి దేవుని వాక్యాన్ని అందజేస్తారు. మరి అందులోకి మనం ఎంతో దీవించబడ్డామని నేను అనుకుంటున్నాను. ప్రత్యేకంగా మరి నేను ఈ యొక్క మాటలను బట్టి ఎంతగానో దీవించబడ్డాను, ఆదరించబడ్డాను. మరి అలాగే మనం చాలా విషయాల్లో మనం దేవుణ్ణి ఇష్టకరంగా మనం జీవించాలి అనేటువంటిది మరి నేను కోరుకుంటూ మరి ఈ మాటలను బట్టి నేను తెలుసుకున్నాను. మరి చాలా విషయాలు మనం చేసేటువంటి తప్పు ఏంటంటే మనం దేవుని వాక్యం మనకి తెలిసినప్పటికీ కూడా దేవుని యొక్క మరి సరైనటువంటి రీతిలో మనం జీవించట్లేదు అనేటువంటిది నేను గమనిస్తూ ఉంటాను. అందుకనే మనం ఎప్పుడు కూడా ఈ యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుని మనం ఏమీ చేయలేకపోతున్నామే, కొంచెమే చేస్తున్నామే అనేటువంటిది కొంచెం మరి బాధ కలిగించే విషయమే. అయితే ఆ సమయంలో కూడా మరి కొంచెంగా చేసినా కూడా దేవుడు ప్రతిఫలం నాకు ఇస్తాడు. కొంచెం విత్తనాలు మరి ఆ కన్నీళ్లు విడిచుచు కొంచెం విత్తనాలు విత్తేటువంటి వాడు ఆనంద సంతోషాలతో మరి పంటను కోస్తాడు అని వాక్యము మరి సెలవిచ్చిన రీతిగా మరి మనం కొంచెం చేస్తున్నామా, ఏ మనసుతో చేస్తున్నామా అనేటువంటిది ఆ కన్నీటితో విత్తనాలు విత్తినప్పుడు ఖచ్చితంగా ఒక దేవుని యొక్క ఆనంద సంతోషాలు మనకి ఖచ్చితంగా ఆయన అనుగ్రహిస్తాడు అనేటువంటిది మరి మనం ఎప్పుడు కూడా పరిచర్య చేసేటప్పుడు మరి కొన్నిసార్లు మనం పరిచర్యలో మనం సరిగా చేయలేకపోతున్నామే, కొద్దిగానే చేస్తున్నామే అని చాలామంది దైవ సేవకులు మరి అది అందరూ కూడా బాధపడతారు. అది నా వరకు కూడా అది నేను కూడా చాలాసార్లు బాధపడతాను. మరి ఇదివరకు మరి కరోనా ముందు చాలా పరిచర్య జరిగేది. మరి కరోనా తర్వాత మరి చేయలేకపోతున్నాం. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేటువంటిది మరి కొన్ని కారణాలు ఒకవేళ మరి ఉండొచ్చు. మరి అవి ఏంటనేటువంటిది మనం దాని గురించి మనం బాధపడకూడదు. మరి ఏంటంటే కరోనా తర్వాత చాలామంది మరి దైవ సేవకులను మనం పోగొట్టుకున్నాం. మరి చాలామందిని మనం మరి ఈ విధంగా పరిచర్యలో కొంత వెనకబాటు రావడం అనేటువంటిది సర్వసాధారణంగా మరి నాకే కాదు మనందరి జీవితాల్లో అది నేను మరి మీరందరూ కూడా చవిచూసి ఉండొచ్చు. మరి అప్పుడు చేసినంత విధంగా మీరు ఇప్పుడు చేయకపోవచ్చు, కొంచెంగా చేయొచ్చు. కానీ మీరు కొంచెం చేసినా ఎక్కువ చేసినా అది దేవునికి మహిమకరంగా దేవుని యొక్క చిత్త ప్రకారంగా మీరు చేస్తున్నారా లేదా అని మీరు ఆలోచించి ఆ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా మీరు కొద్దిగా విత్తనాలు విత్తినా కూడా దేవుడు మీకు విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన ఇవ్వడానికి ఎప్పుడైతే మీరు మరి మంచి మనస్సుతో మరి మీరు కొద్దిగా విత్తినా కూడా విస్తారమైనటువంటి పంటలు మరి మీకు ఇస్తాడనేటువంటిది మరి దైవ సేవకులు ఇప్పుడు మంచి విషయాలు మనకు తెలియజేస్తారు. మరి అటువంటి మరి చాలాసార్లు మరి మనం ఆ విధంగా మనం మా దైవ సేవకులు ఎవరితో చెప్పరు కానీ వారు లోపల వాళ్ళే బాధపడుతూ ఉంటారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మరి ఇటువంటి సేవకులు మరి వారిలో వారే ఉండి బాధపడేటువంటి సేవకులను ఆదరించడానికి మరి యాండీ గారిని మరి మన మధ్యలోని పంపించి మరి చాలా చక్కని విషయాలు బోధించారు. దాన్ని మరి నేనైతే ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. మరి మీరు కూడా ఆశీర్వదించబడ్డారని నేను మరి మన మధ్యలో మరి డేవిడ్ అన్న మరి అనంతపురం నుంచి జాయిన్ అయ్యారు. డేవిడ్ అన్న ప్రార్థన ఆశీర్వాదం ద్వారా మరి కూడికను మనం ముగించుకుందాం.
అన్న ప్రార్థన చేస్తారు. ప్రైజ్ లాడన్నా, ప్రైజ్ లాడ్, అన్న ప్రైజ్లాడన్న, వందనాలు ప్రైజ్ లాడ. మోకరించానన్నా, మోకరించాను. నేను ఆల్రెడీ మోకరించాను. అన్న. దయచేసి జూమ్ మీటింగ్ లో ఉంటున్న వాళ్ళు అందరూ దయచేసి మనము తలలో ఉంచుకొని కళ్ళ మూసుకుందాం. దయచేసి అక్కడ ఇక్కడ చూడొద్దండి. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రాలు. అవును తండ్రి, మరి అన్న చెప్పినటువంటి మాటలు నిజమే, వాస్తవమే తండ్రి. ఈరోజు వాక్యం విన్న ప్రతి ఒక్క వాక్యమును ప్రభువా మా జీవితానికి ఒక మార్గం ప్రభువా. ఆ వాక్యమే మా హృదయానికి ఒక వెలుగై ఉండాలి ప్రభువా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఎంతో మంది నిజమే అన్నగారు చెప్పినట్టు కరోనాలో ఎంతో మంది సేవకులు పోగొట్టుకున్నాం, ప్రభునందు నిద్రించారు. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ప్రభువా నీ సన్నిధానంలో నాయనా కోల్పోయిన వారు కుటుంబాలను, వారి ఆత్మలను ఈ రోజు వాక్యమైన వాక్యమును తండ్రి నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆశీర్వదించుమని ప్రభా, ఇంకా ప్రభా నీ సేవలో ముందుకి కొనసాగించడానికి కృప చూపుమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. దయగలమా యేసయ్య, ఈ రోజు ఎవరైతే నీ వాక్యాన్ని మనస్ఫూర్తిగా హృదయపూర్వకముగా విన్నారో దానిలాగా నడుచుకోవడానికి ప్రభువా మీరు కృప చూపి దయ చూపమని మేము ప్రార్థించుకుంటున్నాం. ఈ రాత్రి కాల సమయంలోనైనా జూమ్ మీటింగ్ ద్వారా ప్రభా అనేకులు నీ ఆత్మ చేత నింపబడాలి ప్రభువా. నీ ఆత్మ చేతనైనా పీడింపబడుతున్న ప్రతి ఒక్క అపవాది క్రియలను, ప్రతి ఒక్క చీకటి క్రియలను యేసు నామములో నీ వాక్యము ద్వారా దూరపరచమని ప్రార్థించుకుంటున్నాం నాయన. తండ్రి వారు విన్న ప్రతి ఒక్క వాక్యము వారి హృదయాలను ఒక వెలుగుతో నింపమని మేము ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఈ నూతనమైన సంవత్సరంలోనైనా, ఈ 2026 ఒక సంవత్సరంలోనైనా గురి కలుపుకుంటూ ప్రభువా ప్రతి ఒక్కొక్కరినైనా ఎంత ఎన్కరేజ్ వాక్యము, ఎంత ఒక బలపరచమైన వాక్యమునైనా ఈ 2026 సంవత్సరంలో నీ వాక్యము వింటూ అయ్యా నీ వైపు చూస్తూ, నీ వైపు తిరుగుతూ, నీ వైపు నీ నామాన్ని మహిమపరుస్తూ అయ్యా అనేకులను నీ సన్నిధానంలో చేర్చడానికి కృప చూపమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. ఈరోజు ఎంతమంది అయితే నీ వాక్యం విన్నారో వారందరూ తృప్తిగానైనా నీ వాక్యంతో తృప్తిపరిచి, ఆశీర్వదించి, బలపరిచి నడిపించుమని మేము ప్రార్థించుకుంటున్నాం. దయగల మా తండ్రి, ఏ బాధతో, ఏ ఆశతో ప్రభు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు నా దేవుడు ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించుమని మేము ప్రార్థించుకుంటున్నాం నాయన. నాకు ఈ దేవుడు ఇచ్చాడు, ఈ నూతనమైన సంవత్సరం దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నూతనమైన సంవత్సరం దేవుడు నన్ను అభిషేకించాడు అనేసి వారి యొక్క హృదయాలను ప్రార్థించుకుంటున్నాం నాయన. తండ్రి ప్రతి ఒక్కరు కన్నీటితోనైనా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న నీ బిడ్డలను ఆశీర్వదించుకున్నది తెరిచి ఎలియాను ఎలా అభిషేకించావో ఎలియా తర్వాత వారిని కూడా నీ బిడ్డలను కూడా అభిషేకించి ఆశీర్వదించుమని మేము ప్రార్థించుకుంటున్నాం ప్రభా. ఈరోజు ఏ వాక్యం అయితే మేము వినగలిగామో ఆ వాక్యం లాగా తండ్రి ఆశీర్వదించుమని, నీ బిడ్డలను తృప్తిపరచుమని, వారి కుటుంబాలను, వారి పరిచర్యను మరి తండ్రి ఇంకా కొత్తగా చేయాలనుకుంటున్న వారి ఆశను నెరవేర్చులాగున ప్రభా మీరు ఆశీర్వదించండి నాయన. నాయనా ఇంతవరకు నాయనా ఈ రాత్రి కాల కృపను బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. లేక కోల్పోతున్నా ఎంతో మంది రక్షణ లేక ప్రభువా నిత్య నరకానికి వెళ్తున్నాయినా దైవ కుమారుడి లోకానికి వచ్చాను అంటున్నావు నైనా తండ్రి. రక్షించ కావాలి ప్రభువా తండ్రి. నశించిపోవచ్చున్న వారిని రక్షించడానికి ప్రభా మాలాంటి సేవకులు మీరు వెనుకున్నారు నాయనా. ఇగోనైనా మా చార్లీ అన్న గారికో తండ్రి ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి నాయన
ఎంతో ఆత్మీయమైన వాక్యముతో, ఎంతో ఎన్కరేజ్ పరుస్తూ, ఎంతో బలపరిచే వాక్యాన్ని మమ్మల్ని బలపరుస్తూ, ఆత్మీయమైన విషయాలలో మోసే ఎలాగ నడిపించారో ఇజ్రాయెల్ ప్రజని నాయనా, అనేక స్టేట్ నుంచి, తెలంగాణ కావచ్చు, ఒరిస్సా కావచ్చు నాయనా, ప్రభు కర్ణాటక కావచ్చు నాయన తండ్రి, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రకరకమైన స్టేట్ నుంచి నాయన, రకరకమైన భాషల్లో నాయన నీ వాక్యాన్ని తండ్రి అందరినీ తండ్రి ప్రభు ఏకదాటిగా తండ్రి ఏక మనసుతో నైనా నీ దైవ దాసులు నైనా ప్రతి వారానికి 4 సార్లు ప్రభు వాక్యం చెప్తూ వారు ఆత్మీయమైన బలపరుస్తూ ఆత్మీయమైన వాక్యము వినిపిస్తూ నేను నీ జీవమైన మార్గంలో నడిపించుతున్న అడగారిని వారి కుటుంబాలకు ఆశీర్వదించి సహాయం మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కొక్కరిని మీరు ముట్టారనేసి మేము విశ్వసిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించారని మేము మనసారా మేము నమ్ముచున్నాం నాయన తండ్రి. విశ్వాసమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని చెప్పావు. మేము తండ్రి మేము విశ్వాసంతో చేస్తున్నాం నాయన. ఏ ఆశతో నీ బిడ్డలు వాక్యం విన్నారో ఆ వాక్యం లాగా ఆ ఆశతో వారిని ఆశీర్వదించి ఈ రాత్రి కాల సమయంలో నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా నీ నామాన్ని హెచ్చించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి దీన మనసుతో వేడి ఆడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృపా సమాధానము కూడి వచ్చినట్టు బిడ్డలను రాని యొక్క బిడ్డల పైనను ఆయన వచ్చు పర్యాంతర వరకు ఆయన కృప సదాకాలం ప్రతి ఒక్కరి పైన తోడే ఉండును గాక. ఆశీర్వాదం ఇచ్చినటువంటి సహోదరుడు డేవిడ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. అలాగే చేరి వచ్చిన దైవ సేవకులు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. బాబురావు గారికి వందనాలు, మనోహర్ గారికి వందనాలు, అభిరాజ్ గారికి వందనాలు, మరి ఋత్విక్కి వందనాలు, అలాగే పౌలరాజు గారికి వందనాలు, అలాగే పీటర్ గారికి వందనాలు, మరి సంతోషమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, నాగలక్ష్మి గారికి వందనాలు, అలాగే స్టాన్లీ గారికి దొరైరాజు స్టాన్లీ గారు వందనాలు, మరి అలాగే మన నేసరయ్య గారికి కూడా వందనాలు, అలాగే చేరి వచ్చిన దైవజనులందరూ కూడా మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నాం. మరి తెలంగాణ నుంచి మెదక్ నుంచి రేటా గారు కూడా జాయిన్ అయ్యారు. రేటా గారికి కూడా మరి పాస్టర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సుజాత గారు అజ్రా గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే చేరు వచ్చిన దైవ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ మరలా మంగళవారం జరిగే కూటింగ్లో మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మన అందరికీ తోడై ఉండి నడిపించును గాక. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.